హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ డోపింగ్ టు ప్రిపేర్ పీ టైప్ సెమీ కండక్టర్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్స్ అనే టాపిక్ చాలా ముఖ్యమైనది. ఈ సెమీ కండక్టర్స్ అనేటువంటి టాపిక్లో ప్రధానంగా సిలికాన్ అనేటువంటి మెటీరియల్ని మనం ఉపయోగిస్తాం. దాంతోపాటుగా జర్మేనియంని కూడా ఉపయోగిస్తాం. సిలికాన్ మరియు జర్మేనియంని కూడా ఉపయోగిస్తాం. బట్ జర్మేనియం కన్నా సిలికాన్ యొక్క అవైలబిలిటీ కావచ్చు, దాని యొక్క రెసిస్టివిటీ కావచ్చు, మరియు టెంపరేచర్ కావచ్చు, లేదా లో లెవెల్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టివిటీస్ కావచ్చు, సిలికాన్కి బెటర్ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి సిలికాన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ సిలికాన్ని మనం ప్రిఫర్ చేసేటప్పుడు మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటండి అంటే, మనకి కార్బన్, సిలికాన్, జర్మేనియం, దీస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. అంటే ఈ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, ఈ యొక్క ఆటమ్స్ లోపల కానీ ఈ సమ్మేళనాలలో వాటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి 4 ఉంటాయి. 4 ఉంటే 4 అన్నట్టు. అంటే ఇక్కడ ఒక సిలికాన్ యొక్క మెటీరియల్కి మనం ఒకసారి పరిశీలించినట్లయితే సిలికాన్ ఆటం చుట్టూ ఆల్మోస్ట్ మనకి 1, 2, 3, 4 ఆటమ్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ మరొక 4 ఎలక్ట్రాన్స్తో కనుక కలిస్తేనే మనకు అక్కడ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. మనకిది టెట్రాహైడ్రల్ అంటే చతుర్ముఖీయ నిర్మాణం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మాత్రమే కాంప్లెక్స్ అనేది గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. దీస్ ఆర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. మనకి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్రెడీ కార్బన్, సిలికాన్ కదా. మళ్ళీ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. దీస్ ఎలిమెంట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనము బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం అంటే వీటిలో వ్యాలెన్సీలో ఎన్ని ఉన్నాయి? థర్డ్ గ్రూప్ కాబట్టి వ్యాలెన్సీలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి 3 ఎలక్ట్రాన్లు అనేవి దీంతో జత కూడితే ఇప్పుడు 1, 2, 3తో జత కూడింది అనుకోండి, 1 ఎంటీగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో కనుక జత కూడింది అనుకోండి, 1, 2, 3, 4 ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఖాళీగా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పీ టైపు మరియు ఎన్ టైప్ అంటాం. ముందుగా మనం పీ టైప్ గురించి చూద్దాం. ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. దీస్ ఎలిమెంట్స్ ఆర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. వ్యాలెన్సీ లోపల 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఎలక్ట్రాన్లను 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి సిలికాన్ చుట్టూ బంధించబడి ఉన్నాయి కదా. ఇందులో ఒక ఎలిమెంట్ అనేది ఖాళీగా ఉంటుంది, ఒక ఆర్బిట్ అనేది. అలా ఖాళీగా ఉండడం వల్ల ఆ ఖాళీగా ఉన్నటువంటి దాన్ని హోల్ అని పిలుస్తారు, లేదా తెలుగులో రంధ్రాలు అంటారు. ఈ హోల్లోని పాజిటివ్ ఆవేశంగా భావిస్తారు. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆవేశం కాబట్టి హోల్ పాజిటివ్ ఆవేశంగా భావిస్తారు. కాబట్టి ఈ విధంగా పాజిటివ్ అంటే పీ, అంటే పీ టైప్ సెమీ కండక్టర్స్ తయారు చేయాలంటే ఏం కావాలి? థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కావాలి. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఆ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి 3 ఉన్నాయి. కాబట్టి కావలసిన 4 కాబట్టి 1 తక్కువగా ఉంది. కాబట్టి ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని ఆర్సెనిక్ అనుకోండి, దిస్ ఈజ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్. తర్వాత యాంటిమోనీ కూడా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంటే, ఫాస్ఫరస్ కూడా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంటే. కానీ ఒక ఇండియం మాత్రము థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియంలో ఏది ఇచ్చినా కూడా అదే. మీరు ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినా ఈ బేసిక్ టర్మ్స్ మీరు ఆర్ఆర్బి ఏఎల్పిలో కానీ, మీరు ఆర్ఆర్బి లోపల ఎస్సీసీఎల్లో కానీ, మీరు ఏదైనా జనరల్ సైన్స్తో కూడినటువంటి ఏ టాపిక్ ఎగ్జామ్ చూసినా కూడా ట్రాన్సిస్టర్లో ఫిజిక్స్ బేస్డ్గా కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశము ఖచ్చితంగా లేకపోలేదు. గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ డోపింగ్ టు ప్రిపేర్ ఎన్ టైప్? ఇప్పుడే చెప్పాను. ఎన్ టైప్ అంటే ఏ గ్రూప్? ఇవి ఫిఫ్త్ గ్రూప్ కదా. ఫిఫ్త్ గ్రూప్ అంటే ఏమొస్తుంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ అనే
మనకి ఎలిమెంట్స్ వచ్చాయి. మన వాస్తవానికి దీని వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇప్పుడు 5. అంటే చూద్దాం ఒకసారి. సిలికాన్ విషయానికి వస్తే సిలికాన్ అనేది ఇలా ఉంటుంది. 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి కావాల్సినవి 4. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి వ్యాలెన్సీలో? 5. 1 2 3 4 ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడూ కూడా బయట తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి? ఎక్కువగా ఉండడం వల్ల, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల దీనికి వచ్చే ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్గా పిలుస్తారు. ఈ నెగిటివ్ ఛార్జెస్ వల్ల దీన్ని మనము ఎన్ టైప్ అని పిలుస్తాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్గా పిలుస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఇండియం ఉందనుకోండి. ఇండియం అనేది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్, గాలియం కూడా థర్డ్ గ్రూప్ ఎలిమెంటే. ఆర్సనిక్ ఉంది ఇక్కడ. సిల్వర్ అనేది అసలు డి బ్లాక్ ఎలిమెంట్ కిందికి వస్తుంది. అంటే ఆర్సనిక్ అనేది మనకి ముఖ్యంగా ఏంటిది? ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు సార్? ఈ రెండింటి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఇది పి, ఇది ఎన్. ఎన్ టైప్లో ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్. పి టైప్లో ఏమున్నాయి? హోల్స్. ఈ యొక్క ఎన్ టైప్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు వస్తుంటాయి? ఈ హోల్స్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే దీనికి ఎక్కువ ఉంది, దీనికి కావాల్సి ఉంది. కాబట్టి ఈ విధంగా ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దీన్ని పిఎన్ ట్రాన్సిస్టర్స్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అంటాం. మళ్ళొక్క విషయం, పి అంటే ఏంటి? పాజిటివ్, ఎన్ అంటే ఏంటి? నెగిటివ్. ఇప్పుడు బ్యాటరీ యొక్క టెర్మినల్స్ మనం పరిశీలించినప్పుడు ఈ మైనస్కి మైనస్ కనుక కలిపితే దీన్ని, ప్లస్కి ప్లస్ కనుక కలిపితే దీన్ని ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్ అంటాం. అంటే ప్లస్ ఛార్జ్తో మైనస్ ఛార్జ్తో కనుక ఉంటే ఈ బయాస్ సిస్టమ్ని ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్గా మనం పిలుస్తాం. రెండవ విషయం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి, దిస్ ఈజ్ ఎన్. మనం సూటబుల్ చూసినప్పుడు ఇది నెగిటివ్ అనుకోండి, ఇది పాజిటివ్ అనుకోండి. ఇది పాజిటివ్కి నెగిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్కి పాజిటివ్ వచ్చింది. మరి ఇదే బయాస్ సిస్టమ్ అవుతుంది. ఇది రివర్స్ బయాస్ సిస్టమ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్, రివర్స్ బయాస్ సిస్టమ్ అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. మనం క్వశ్చన్ అడుగుతాడు, జీనార్ డయోడ్ని ఏ బయాస్ సిస్టంలో కలుపుతారు అంటాడు. జీనార్ డయోడ్ని ఎప్పుడూ కూడా రివర్స్ బయాస్ సిస్టంలోనే కలుపుతారు. రివర్స్ బయాస్ సిస్టమ్ అంటే ఈ టైప్ ఆఫ్ రివర్స్ బయాస్ కనెక్షన్లో ఇవ్వవలసి ఉంటుంది ఆ డయోడ్. అది వచ్చినప్పుడు దాని గురించి మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ టాపిక్లో పూర్తి డీటెయిల్గా దాని ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దెన్ నెక్స్ట్, ది ఫంక్షన్ ఆఫ్ ఏ డయోడ్ కెన్ బి కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ దాని విధిపరంగా డయోడ్తో కనుక మనం పరిశీలించినప్పుడు దేని యొక్క ఫంక్షన్ అనేది డయోడ్తో కంపేర్ చేసే విధంగా ఉంటుంది అని అడిగాడు. దీనిలో ప్రధానంగా మనం చూస్తే ఫ్యూజ్ ఏం చేస్తుంది? ఫ్యూజ్ అనేది కట్ ఆఫ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి, కట్ ఆఫ్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఇది షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఇది నిరోధించడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ఒకసారి ఫ్యూజ్ కనుక అది ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రక్రియ. దెన్ నెక్స్ట్ రిలే అనుకోండి. రిలే అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్స్ కానీ, ఈ రిలేస్ కానీ, మనం స్టార్టర్లో ఉపయోగించే రిలేస్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఓవర్లోడ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మరియు పూర్తిగా స్పీడ్ని రెగ్యులేట్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకునేటువంటి పరికరాలు. దెన్ నెక్స్ట్ కాయిల్స్ విషయానికి వస్తే, కాయిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కాయిల్ లాంటివి అనుకోండి. ఇలా మనం టర్న్ చేస్తే మనకి ఇండక్షన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి. ఇదేంటి? స్విచ్ విషయానికి వస్తే, స్విచ్ అనేది ఈ యొక్క డయోడ్ చేసే ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ రెగ్యులేట్ చేయడానికి డయోడ్ ఏ విధంగానైతే ఉపయోగపడుతుందో స్విచ్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్విచ్ని డయోడ్తో మనం కంపేర్ చేసే విధంగా ఉంటుంది. స్విచ్ని దేంతో కంపేర్ చేయొచ్చు? డయోడ్తో మనం కంపేర్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ది ఫంక్షన్ ఆఫ్ డయోడ్కి సంబంధించి కంపారిటివ్లు స్టడీ చేయాలి అంటే అది స్విచ్ మాత్రమే అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్, ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ డయోడ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ డయోడ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. దాదాపుగా మనం చూస్తే డయోడ్ యొక్క పొటెన్షియల్ విలువను బట్టి ఏ విధంగా మనం డిఫరెన్స్ చేయొచ్చు అక్రాస్ డయోడ్ పరంగా. ఒకటేంటి? రివర్స్ పొటెన్షియల్ అంటాం.
పిఎన్ పొటెన్షియల్ దీనికి సంబంధమే లేదు. ఫార్వర్డ్ పొటెన్షియల్ మనకి ఎప్పుడైనా సరే పొటెన్షియల్ ఎప్పుడైనా సరే రెండింటి మధ్య ఉంటుంది. ఏంటి సార్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ అసలు యాక్చువల్లీ సెమీ కండక్టర్లోనే వన్ ఈజ్ వ్యాలెన్సీ బాండ్ ఉంటుంది, రెండోది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అంటే ఇక్కడ మన ఇక్కడ కండక్షన్ బాండ్ అంటాం. వ్యాలెన్సీ బాండ్కి కండక్షన్ బాండ్కి మధ్యలో ఉండే బ్యారియర్ని ఫర్బిడెన్ ఎనర్జీ లెవెల్ గ్యాప్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గ్యాప్ని దీంట్లో నుండి ఎలక్ట్రాన్లు దీనికి జంప్ అయినప్పుడు మాత్రమే అది కండక్టర్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో. ఆ అంశాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే డిఫరెన్స్ ఆఫ్ బ్యారియర్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ బ్యారియర్గా మనం లేదా బ్యారియర్ పొటెన్షియల్గా మనం పిలుచుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ ద సిలికాన్ డయోడ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. అంటే మనం చూసినటువంటి దీంట్లో ప్రధానంగా గమనించండి, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సిన సింపుల్ అండ్ ఈజీ మెథడ్. వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ సిలికాన్ డయోడ్ పరంగా వోల్టేజ్ విలువ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అక్రాస్ ద సిలికాన్ డయోడ్. మనకి ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ అప్లై చేసాము? 12 వోల్ట్స్ బ్యాటరీ అప్లై చేసాము. మనకి ఇక్కడ ప్రధానంగా మనం ఒకసారి చూసినప్పుడు ఈ 12 వోల్ట్స్ బ్యాటరీని మనం డైరెక్ట్గా సిలికాన్ డయోడ్కి మనం అప్లై చేసాం కాబట్టి ఈ సిలికాన్ డయోడ్ చూపించే వోల్టేజ్ వాల్యూ కూడా అక్యురేట్గా ఏ బయాస్ సిస్టంలో ఉంది? ఫార్వర్డ్ బయాస్లో ఉంది. కాబట్టి ఇది 12 వోల్ట్స్గానే మనం పరిగణించవలసి ఉంటుంది. అంటే ఆన్సర్ ఇక్కడ ఏంటి? ఇక్కడ 12 వోల్ట్స్. ఈ మిగతా అన్ని కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ఏ సెమీ కండక్టర్ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫ్రమ్ ఇన్ కాల్డ్ యాజ్ అన్ సెమీ కండక్టర్ అండ్ ఇట్స్ డోప్డ్ ఫ్రమ్ ఇట్స్ కాల్ ఏ బై అన్ సెమీ కండక్టర్. మెయిన్గా సెమీ కండక్టర్ని తయారు చేయడానికి 2 రకాల విషయాలు వాడతాం, బాగా వినండి. ఏ సెమీ కండక్టర్ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ని మనము ఇంట్రెన్సెనిక్ అనగా పిలుస్తాం. అంటే ఇంట్రెన్సెనిక్ డోపింగ్ విషయం చూస్తే సెమీ కండక్టర్ అరౌండ్ ఇట్ ఇస్ ద డోప్డ్ ఫామ్. డోప్డ్ అయిందనుకోండి ఎక్స్టర్నల్గా మనం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో కావచ్చు డోపింగ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ట్రెన్సిక్గా మనం పిలవడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద వెరీ ఆప్షన్. ఇక క్రిస్టల్ సెమీ కండక్టర్ లోపల అంటే సిలికాన్ అంటేనే క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది, కానీ వాడు అడిగింది అది కాదు కదా, ప్యూర్ అని అడిగాడు, రెండోది డోప్డ్ అని అడిగాడు. ప్యూర్కి ఇంప్యూర్కి మధ్య జరిగింది 2. బిఫోర్ ఏమో ఇంట్రెన్సిక్, తర్వాత ఎక్స్ట్రెన్సిక్గా మాడిపోయినటువంటి అంశాలు. క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడినటువంటి పటంలో వోల్టేజ్ వాల్యూని మనం చూడాలి. ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి జర్మేనియం డయోడ్ ఒకసారి చూడండి. సిలికాన్ కానీ జర్మేనియం కానీ ఉపయోగించవచ్చు, కానీ ఎక్కువగా మనం జర్మేనియం బదులుగా సిలికాన్నే ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జర్మేనియం యొక్క వోల్టేజ్ అనేది 0.3Vకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఇట్ ఈస్ 0.3Vగా వస్తుంది. ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్లో దీని గురించి పూర్తి వివరంగా మీకు చెప్పడం జరిగింది. సో చూడండి, ఇఫ్ ఏ డయోడ్ షోస్ వెరీ హై రెసిస్టెన్స్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ఏ లో రెసిస్టెన్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దెన్ ఇట్స్ కండిషన్ ఈస్. చూడండి ఒకసారి, డయోడ్ ఉంది ఇక్కడ. డయోడ్ అనేది వెరీ హై రెసిస్టెన్స్, చాలా ఎక్కువ నిరోధాన్ని ఒక డైరెక్షన్లో చూపిస్తే, లో రెసిస్టెన్స్ తక్కువ నిరోధాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తుంది. ఇట్స్ కండిషన్ ఈజ్, ఇక్కడ మనం చూస్తే ఒక డయోడ్కి ఉండాల్సినటువంటి మెయిన్ కండిషన్ ఇది. వెరీ హై రెసిస్టెన్స్ అనేది వన్ డైరెక్షన్లో చూపించాలి, లో రెసిస్టెన్స్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో చూపించాలి. కాబట్టి ఆ డయోడ్ అనేది పూర్తి స్థాయి లోపల మనం చూసినప్పుడు ఆ డయోడ్ యొక్క కండిషన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే గుడ్ కండిషన్గా పిలుస్తాం. గుడ్ కండిషన్గా కూడా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్, సిలికాన్ డయోడ్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ జర్మేనియం డయోడ్స్ బికాస్. ఎస్, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు. జర్మేనియం డయోడ్స్ కన్నా సిలికాన్ డయోడ్స్, మనకు ఎక్కువగా ఏ డయోడ్స్ ఉపయోగిస్తానని చెప్తున్నాం? జర్మేనియం డయోడ్సా సిలికానా? సిలికాన్ డయోడ్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఎందుచేత అంటే ఇక్కడ మనం చూస్తే దేర్ రెసిస్టివిటీ ఈస్ లెస్సర్, దీన్ని పరిగణలోకి తీసుకోరు. దేర్ బ్యారియర్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ హయ్యర్, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోరు సూటబుల్ ఆప్షన్కి. దేర్ బ్యారియర్ పొటెన్షియల్ ఈజ్ లోయర్, దీన్ని కూడా తీసుకోరు. బట్
దీస్ ఆర్ లెస్సర్ టెంపరేచర్ సెన్సిటివిటీ. జర్మేనియం అనేది టెంపరేచర్తో చాలా తక్కువ సున్నితత్వాన్ని ప్రదర్శించడం వల్ల సిలికాన్ కన్నా మనకి పూర్తి స్థాయిలో జర్మేనియాన్ని ఎక్కువ స్థితి లోపల మనం ఉపయోగించే అవకాశం లేదు. కాబట్టి దీనికి సూటబుల్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ లెస్సర్ టెంపరేచర్ సెన్సిటివిటీ అనే ఒక రీజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ద నెక్స్ట్ బిలో ద బ్రేక్ డౌన్ రీజియన్ ది లీకేజ్ కరెంట్ ఆఫ్ సిలికాన్ డయోడ్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్. మనకి ఇక్కడ చూడండి, సిలికాన్ లోపల డయోడ్ యొక్క లీకేజ్ కరెంట్ వాల్యూ ఎప్పుడైనా సరే 1 MA ఉంటుంది. 1 మిల్లీ యాంపియర్ 1 మిల్లీ యాంపియర్ అనేది ఉంటుంది. మిల్లీ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 10⁻³ యాంప్స్గా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇది కాన్స్టెంట్ బిట్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చడానికి అవకాశం లేనటువంటి ప్రశ్న. ది మ్యాక్సిమం రివర్స్ వోల్టేజ్ దట్ ఏ డయోడ్ కెన్ విత్ స్టాండర్డ్ ఈజ్ కాల్డ్. మనకు బాగా గమనించండి, మ్యాక్సిమం రివర్స్ వోల్టేజ్ దట్ ఏ డయోడ్ కెన్ విత్ స్టాండర్డ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రివర్స్ వోల్టేజ్, క్వశ్చన్లోనే ఆన్సర్లు వెతకాలి, క్వశ్చన్లోనే ఆన్సర్ రివర్స్. చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్వెన్ అవైలబుల్గా ఉండేటువంటి వోల్టేజ్, కట్ ఆఫ్ వోల్టేజ్, థ్రెషోల్డ్ వోల్టేజ్. ఇక్కడ మామూలుగా ఇలా వెళ్ళింది అనుకోండి, డైరెక్షన్ అనులోమము అంటాం. దీంతో పాటు ఒక గీత ఇలా వెళ్ళిందంటే అనులోమం అని పిలుస్తాం. దీనికి ఆపోజిట్ క్యాథోడ్ మరియు యానోడ్ మధ్య కనుక ఇట్లా ఆపోజిట్ ఉంటే ఏమంటాం? దాన్ని ఇన్వర్స్ అంటాం. ఇన్వర్స్ అంటే ఏంటిది? విలోమం. విలోమానికి మీనింగ్ ఏంటి ఇక్కడ? రివర్స్. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ఆప్షన్ ఏంటి? పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. ఇది అంతకుముందు ఎగ్జామ్లో సింగరేణికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లో అడిగినటువంటి ప్రశ్న, డైరెక్ట్ బిట్ ఇది గుర్తుపెట్టుకోండి. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ని వెతికేటువంటి నేచర్ ఎప్పుడైతే విద్యార్థి అలవాటు చేసుకుంటాడో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా, అప్పుడు మాత్రమే సక్సెస్ ఎక్కువగా మనకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ ముఖ్యంగా వీటిలో నుంచి మనకు నెక్స్ట్ డైలీ కొన్ని టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డోంట్ మిస్ కాకండి. మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ దగ్గర ITI కనుక ఉండేది ఉంటే ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉండండి. మీ అందరికి కూడా గుడ్ లక్, విష్ యు ఆల్ ద బెస్ట్.